హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వైబ్ విత్ అలెక్సా. ఈ వీడియో అయితే మన ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూయేషన్. ఆ వ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసాక ఇది చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అప్పుడే కార్ తీసుకొని బ్యాగ్స్ అన్ని దాని మీద ఎక్కించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా డాడీ కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు కూడా వచ్చారు ఎయిర్పోర్ట్కి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో వాళ్ళంత దూరం నుంచి వచ్చినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వెళ్ళేటప్పుడు అయితే నాకైతే క్రైయింగ్ మూడ్ అస్సలు లేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేనైతే అందరితో నవ్వుకుంటూ బాయ్ బాయ్ చెప్తూ ఓకే బాయ్ అది ఇది అని చెప్పి లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒక జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నా. సో వెళ్ళే టైం వచ్చిందనమాట. నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయా. లోపల ఇక్కడ చెక్ ఇన్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ లైన్లో. బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసాక నా బోర్డింగ్ పాసెస్ ఇచ్చేశారు. ఇదేమో ఇమిగ్రేషన్ లైన్. సో ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా అయ్యాక ఇంకా లోపలికి అనమాట. మొత్తం సెక్యూరిటీ చెక్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళిపోయా. అక్కడ బోర్డు మీద నా ఫ్లైట్ నంబర్, ఏ టైంకి ఎక్కడ కూర్చోవాలి అది ఇది అన్నీ చూసా. అండ్ లోపల ఎయిర్పోర్ట్లో అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే కొన్నిట్లో వెళ్ళి చూద్దాం అనుకున్నా. బట్ నాకైతే ఫస్ట్ టైం ట్రావెలింగ్ కదా, సో నాకు చాలా కంగారు అనమాట. మళ్ళీ ఎక్కడ తప్పెళ్ళిపోతానో, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని చెప్పి. సో అందుకే నేను ఎక్కడికైతే వెళ్ళాలో అది చూసుకొని మెల్లగా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయి కూర్చున్నా అనమాట. అక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నా ఫీలింగ్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్. నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంటే కూడా నేను అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ అంతే, నేను సోలోగా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. అండ్ అది కూడా ఇక్కడ కాదు, చాలా దూరం ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఐ వాజ్ నాట్ ష్యూర్ అనమాట. అంటే నేను ఎలా వెళ్తాను అనేది నాకే కొంచెం కన్ఫ్యూజింగ్గా అండ్ నాకే కొంచెం ఆరాటంగా అనిపించింది. లైక్ అంటే ఎలా వెళ్తాను, అసలు ఏం చేస్తాను, నాకు తెలుస్తుందా లేదా అని చెప్పి. అయినో నేను ఒక్కదాన్నే కాదు, ఇలా ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నాకు అట్లా అనిపించింది. ఇంకా కరెక్ట్గా బోర్డింగ్ టైం అయింది. సో నేను కూడా ఎవరు లేరు అక్కడ. ఎవరన్నా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్దాం అనుకున్నా, కానీ ఎవరు లేరు. సరేలే ఒకసారి చూసొద్దామని చెప్పి అటు వెళ్ళేసరికి అందరు బోర్డింగ్ స్టార్ట్ అయింది. సో నేను కూడా ఇంకా వెళ్ళిపోయి వాళ్ళతో పాటు లైన్లో నుంచున్నా. ఇంకా అలా అందరినీ ఫాలో అవుతూ వెళ్ళిపోయా. సో ఫస్ట్ టైం ఇట్లా ఫ్లైట్ చూడగానే అరే వావ్ అని అసలు భలే అనిపించింది. అండ్ నేను సీట్స్ కూడా విండో సీట్స్ బుక్ చేసుకున్నా. సో వ్యూ అంతా మంచిగా చూడొచ్చు అని చెప్పి. ఇక్కడైతే వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి ఒక హెడ్సెట్, కప్పుకోవడానికి ఒక దుప్పటి అండ్ ఒక పిల్లో అయితే ఇచ్చారు. ఇంకా ఎక్కగానే ఇంకా రిఫ్రెషింగ్ టవల్ అని చెప్పి వైప్స్ ఇచ్చారు. సో అక్కడ అనౌన్స్మెంట్ అది ఇది నడుస్తుంది. సో కాసేపు అవన్నీ విన్నా. అండ్ ఫ్లైట్ అయితే అలా కాసేపు తిప్పి చిన్నగా కిందనే తిప్పేసి అప్పుడు టేక్ ఆఫ్ చేశారు. ఇండియాలో స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత వ్యూ ఏంగా అనిపించలేదు, అంటే లైట్ లేదు కాబట్టి. సో నేనైతే కాసేపు సినిమా చూద్దామని ఒక మూవీ పెట్టుకున్నా. అదేంటో మూవీ పెట్టుకోగానే ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారు. సో ఇందులో అయితే మనకి ఒక మ్యాంగో యోగట్, ఫ్రూట్స్, క్రోసాంట్ లాంటిది ఒకటి వచ్చింది, వాటర్, స్ట్రాబెర్రీ జెల్లీ అండ్ ఈ కింద ఫుడ్లో వచ్చేసి ఒక చోలే కర్రీ, కుల్చే అండ్ సమ్ కట్లెట్ లాంటిది ఇచ్చారు. ఈ వ్యూ అయితే దోహా దగ్గరలో ఉన్నప్పుడు, అక్కడ మార్నింగ్ 4 సంథింగ్ అలా అవుతుంది. ఇది సన్ రైజ్ అనుకుంటా. సో అసలు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఆ టైంకి. ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్డ్ దోహా అనమాట. సో ఇక్కడైతే ల్యాండ్ అయిపోయాం. ఇంకా నేనైతే ఫుల్ ఒక నిద్ర వేసా, ఒక మంచిగా పడుకొని లేచా అనమాట. సో ఇక్కడ మనకైతే 3 hours లే ఓవర్ అనమాట నాకు దోహాలో. సో ఇంకా ఫ్లైట్ దిగి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. సో మెల్లగా బోర్డ్స్ అవన్నీ చూసుకుంటూ ఫాలో అవుతూ వెళ్ళిపోయా. అయితే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి మా అక్కకి అండ్ మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళాను అనమాట, వెతుక్కుంటూ. సో ఫస్ట్ దిగంగానే నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయా. తర్వాత మెల్లగా అక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ మళ్ళీ నా ఫ్లైట్ నెంబర్ చూసుకొని ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి అవన్నీ చూసుకొని మెల్లగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయా. ఎలా వెళ్తానా అని అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళి చూసాక ఓ ఇంతేనా, దీనికా నేను ఏదో అనుకున్నా అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చింది.
కానీ గాయస్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆ కంగారులో నేను కొన్ని క్యాప్చర్ చేయలేకపోయా, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం సూపర్ ఉంది. అండ్ అలా నడుస్తూ ఈ టెడ్డీ బేర్ దగ్గరకు వచ్చేసా. ఇది చూడంగానే నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్, అసలు భలే హ్యాపీ అనిపించింది అసలు ఈ టెడ్డీ బేర్ చూడంగానే. సో నేను వెళ్ళాల్సింది E2 దగ్గరకు అనమాట. సో ఎలా వెళ్ళాలా అని చూసుకుంటూ వెళ్ళా, కానీ దీంట్లో షాప్స్ అండ్ స్టోర్స్ చాలా బాగున్నాయి. సో నేను ఆ ప్లేస్కి నా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా ఒక చిన్న ట్రైన్ లాంటిది వస్తుంది అనమాట. సో అందులో ఎక్కితే ఆ గేట్ దగ్గర దింపుతారు. సో అలా ఎక్కేసి ఇంకా దిగేసి నా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో మనం E2 గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ. కానీ నా ఫ్లైట్కి ఇంకొక 1.5 hour టైం ఉంది. అప్పుడే ఎందుకులే వెళ్ళడము అని చెప్పి ఒకసారి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కాసేపు అక్కడ వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేశాను అనమాట. అక్కడ కూర్చొని మా మమ్మీ వాళ్ళకి చెప్పేసా, లైక్ సేఫ్గా వచ్చేసాను ఇక్కడికి, ఇంకో కాసేపట్లో ఈ ఫ్లైట్ ఉంది, సో ఎక్కుతాను ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇంకా బాయ్ చెప్పి పెట్టేసా. సో ఇంకా టైం అయిందని చెప్పి ఇంకా బోర్డింగ్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూడా అన్ని సెక్యూరిటీ చెక్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇంతకు ముందు దానికంటే ఇదైతే పెద్ద ఫ్లైట్ అనమాట, ఎందుకంటే ఇది లాంగ్ డ్యూరేషన్ కూడా కదా. సో దానికంటే ఈ ఫ్లైట్ బాగుంది. ఇది కూడా విండో కాబట్టి అండ్ డే కదా, సో మనకి వ్యూస్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేనైతే ఈ ఫ్లైట్కి కూడా చాలా ఎంతూజియాస్టిక్గా అండ్ ఎనర్జెటిక్గా ఉన్నా. ఎందుకు అని అంటే ఏమో అదొక డిఫరెంట్ ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం ట్రావెల్ చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక 14 hours నేను యూఎస్లో ఉంటాను, మా అక్కని మీట్ అవ్వడానికి, మా అక్కని మీట్ అయిపోతా అని చెప్పి అది ఇంకొక హ్యాపీనెస్ కూడా ఉంది ఇంకొక సైడ్. సో అలా నా సొంతగా నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ గాయస్ ఈ సెకండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఫ్లైట్లోంచి ఆ వ్యూ చూస్తే అసలు కళ్ళు తిప్పుకోలేం, అంతా బాగుంది. ఇక్కడ నేనేం మాట్లాడాను, జస్ట్ మ్యూజిక్ వేస్తా, మీరు కూడా చూడండి ఆ వ్యూస్. అది అయిపోయినాక మాట్లాడతా.
సో అదనమాట జరిగింది. చూసారు కదా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ దెన్ మనకైతే ఫస్ట్ మీల్ వచ్చింది. ఇందులో సంథింగ్ బన్ లాంటిది ఇచ్చారు, స్ట్రాబెరీ యోగర్ట్, ఫ్రూట్స్ అండ్ సమ్ ఆరెంజ్ జ్యూస్. అండ్ నేనైతే ఫస్ట్ ఫ్రూట్స్ తిన్నా. నేను బుక్ చేసుకున్నవన్నీ వెజ్ మీల్స్ అనమాట. ఒకవేళ మనం ముందే బుక్ చేసుకోకపోయినా మనం వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్తే, మన ప్రిఫరెన్స్ చెప్తే వాళ్ళే ఇస్తారు వెజ్జా నాన్ వెజ్జా అనేది. అండ్ ఈ ఫ్లైట్లో మాత్రం 14 hours అయినా కానీ అంత టైరింగ్గా అనిపించలేదు, బికాజ్ ఎప్పటికప్పుడు వాళ్ళు స్నాక్స్ ఇవ్వడం, డ్రింక్స్ అవన్నీ ఇస్తూనే ఉన్నారనమాట. సో నేనైతే చిప్స్ తిన్నా, చాక్లెట్ తిన్నా, తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా, తర్వాత మళ్ళీ ఇంకొక స్నాక్ అని చెప్పి సమ్ పాలక్ ఇది ఏదో కట్లెట్ లాంటిది అండ్ యాపిల్ జ్యూస్. తర్వాత నెక్స్ట్ ఫైనల్ మీల్ వచ్చేసి సేమ్ బన్ లాంటిది అండ్ ఇక్కడ సమ్ వెజ్జీ సలాడ్. తర్వాత ఈ ఫుడ్ ఏమో రైస్, కార్న్ పాలక్ అండ్ పన్నీర్ కర్రీ. ఇంకా తర్వాత ఒక డెజర్ట్ ఇచ్చారు. సో ఇదైతే మన లాస్ట్ మీల్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ చికాగో దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూస్ అయితే గైజ్ నేను దాని గురించి ఒక 100 సార్లు మాట్లాడినా కూడా సరిపోదు అనుకుంటా, అంత బాగుంది. ఈ ఫ్లైట్లో అయితే నేను ఓన్లీ ఫుడ్ కోసం మాత్రమే లేచాను, మిగతా డ్యూరేషన్ అంతా పడుకునే ఉన్నా అసలు ఫ్లైట్ అంతా. ఫైనలీ అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. నేనైతే ఇంకా బయటకు వచ్చేసాను. నెక్స్ట్ అయితే మనకున్నది ఇమిగ్రేషనే. సో కొంచెం భయం అనిపించింది, అందుకని ఏం చేసా, వెళ్ళే ముందే ఫ్రెష్ అయిపోయా అనమాట. మనం కూడా కొంచెం ఫ్రెష్గా కనిపించాలని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాను. ఇమిగ్రేషన్ అయితే ఏం ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా అయిపోయింది. జస్ట్ ఒక్కటే క్వశ్చన్ అడిగారు అంతే. అండ్ దెన్ తర్వాత ఇంకా బ్యాగ్స్ అవన్నీ ఎక్కడున్నాయా అన్నీ చూసుకొని అన్నీ తెచ్చుకున్న బయటికి. అండ్ మా అక్క అయితే నా కోసం వెయిట్ చేస్తుంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చి. సో ఇదైతే మా ఇద్దరు రియాక్షన్ అనమాట చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు. సో ఇది ఒకవేళ నచ్చితే దీనికి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా అయితే చాలా హ్యాపీ, నేను హ్యాపీ, మా అక్క హ్యాపీ, మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ. సో గాయ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి and subscribe to Vibe with Alexa.